Hi children, welcome to Vedas online classes. So today we are going to discussing about the new chapter. Name is learning through map. Learning through map. In class 6 we already learned information about the maps. What is meant by maps and what are the components of the map and types of maps. This information we already learned in class 6. So in this year, we discussed in detail. So 6th class lo manaku just components of the maps, types of the maps అని చెప్పేసి చాలా బ్రీఫ్ గా ఇచ్చాడు. కానీ 7th క్లాస్ సిలబస్ లో సో మనకి ఇంకా డెప్త్ గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ డూ యు నో చిల్డ్రన్ వాట్ ఈస్ మీన్ బై మ్యాప్? సో a map is a representation of whole earth or a part of it is called map. సో మనకు మ్యాప్ అనేది దేనికి రిప్రజెంటేషన్? ఇక్కడ అర్త్ అనేటువంటిది. అర్త్ అనేది మనకి ఏ షేప్ లో ఉంది? రౌండ్ షేప్ లో ఉంది. సో మ్యాప్ అనేటువంటిది మనకి ఏ షేప్ లో ఉంది? మామూలుగా సో స్క్వేర్ షేప్ లో మనం చూపిస్తా ఉన్నాం. ఓకే, సో రిప్రజెంటేషన్ అక్కడ ఉన్నటువంటి అర్త్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఏంటంటే మ్యాప్. ఓకేనా? సో యాక్చువల్లీ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మ్యాప్స్? ఓకేనా? సో మనకి ట్రావెలింగ్ పర్పస్ మ్యాప్స్ అనేటువంటి అవసరం. ఓకేనా? సో అక్యురేట్ ప్లేస్, డిస్టెన్స్, క్లైమేట్, సో వీటన్నిటిని తెలుసుకోవాలంటే మనకు మ్యాప్స్ అనేటువంటివి చాలా చాలా అవసరం. సో మ్యాప్స్ మేక్ అవర్ ట్రావెల్ ఈజియర్ అండ్ అక్యురేట్ ఇన్ గైడింగ్ టువర్డ్స్ ద డెస్టినేషన్. మనం ఏదైతే ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్కి సంబంధించినటువంటి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందంటే మనకి మ్యాప్స్లో దొరుకుతుంది. ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ ట్రావెలర్స్ హ్యాడ్ టు ఫేస్ డిఫికల్టీ ఇన్ ద ఎస్టిమేటింగ్ ద డిస్టెన్స్ అండ్ ఆల్సో డైరెక్షన్ అండ్ ఆల్సో లొకేషన్ ఆఫ్ ద ప్లేస్. ఓకే, సో పూర్వం మన వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకు? సో వాళ్ళకి ఆ డిస్టెన్స్ ఎంత ఉందో తెలియదు, నెక్స్ట్ డైరెక్షన్స్ ఎటు పోవాలో తెలియదు, నెక్స్ట్ ఆ లొకేషన్ అనేటువంటిది కూడా తెలియదు. సో వీటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో యాక్చువల్లీ కొలంబస్ అనేటువంటి పర్సన్ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో అమెరికాను కనుగొన్నటువంటి పర్సన్ కొలంబస్. యాక్చువల్లీ కొలంబస్ వచ్చేసి మనకి యూరప్ అండి, యూరప్. ఈయన ఇక్కడ నుంచి యాక్చువల్లీ యూరప్ ఇండియాకి కొత్త సముద్ర మార్గం ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టాలని చెప్పేసి కొలంబస్ వెస్ట్ సైడ్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు ట్రావెల్ అయ్యాడు? అసలు ఇండియాకి న్యూ సీ రూట్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి సూయజ్ కెనాల్ని బ్లాక్ చేశారు. సో ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్తో యూరప్ కంట్రీ మార్కెటింగ్ చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో ఈజిప్ట్ దగ్గర ఉన్నటువంటి సూయజ్ కెనాల్ని బ్యాన్ చేశారు. దీంతో కొలంబస్ ఆల్టర్నేట్ వే కోసం సెర్చ్ చేసి సో ఎటు పోయినా మనకి ఇండియా వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్తో ఈయన వెస్ట్ సైడ్ ఆయన ట్రావెలింగ్ స్టార్ట్ చేసింది. సో అలా వెస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తూ సో ఈయనకి మనకి వెస్ట్ ఇండీస్ అనేటువంటి పేరు ఉంది కదండి. సో ఫస్ట్ టైం వెస్ట్ ఇండీస్ ఐలాండ్లో దిగుతాడు అనమాట. సో ఆయన ప్రయాణించినటువంటి వే వెస్ట్ సైడ్ కాబట్టి సో దాన్ని అతను ఇండియా అనుకున్నాడు కాబట్టి దానికి వెస్ట్ ఇండీస్ అనేటువంటి పేరు పెట్టాడు. ఓకే, అలానే అమెరికా అనేటువంటి కాంటినెంట్, ఓకేనా, అక్కడ అమెరికా అనేటువంటి కంట్రీని కనిపెట్టినాడు. ఓకేనా, సో ఇలా ఈయన ఇండియాకి రాలేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు యూరప్. నెక్స్ట్ టైం చాలా మంది ట్రై చేశారు ఇండియాకి న్యూ సీ రూట్ అనేటువంటి కనిపెట్టాలని చెప్పేసి. అలా చాలా మంది తర్జనలు పడుతూ సో 1498 మే 17 వాస్కో డా గామా అనేటువంటి పోర్చుగీస్ ట్రావెలర్ సో 1498 మే 17 సో క్యాలికట్ అనేటువంటి ప్లేస్కి రీచ్ అయ్యాడు. ఓకేనా, సో ఈయనకంటే ముందు చాలా మంది ట్రావెలర్స్
సో సౌత్ ఆఫ్రికా దగ్గర ఉన్నటువంటి గుడ్ హోప్స్, కేప్ ఆఫ్ గుడ్ హోప్స్ అనేటువంటి ప్లేస్కి రావడం, అక్కడి నుంచి ఇండియాకి రావాలంటే ట్రావెలింగ్ కొంచెం హెవీగా కష్టంగా ఉండడం, సో మళ్ళీ బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరిగింది. సో ఫైనల్గా 1498లో వాస్కో డా గామా ఫస్ట్ టైం ఇండియాకి సీ రూట్ అనేటువంటి కనిపెట్టాడు. న్యూ సీ రూట్ అంటే కొత్త సముద్ర మార్గం అనేటువంటి కనిపెట్టాడు. సో మనకి మ్యాజిలాన్ అనేటువంటి పర్సన్ ఒక అతను ఉన్నాడండి, మ్యాజిలాన్. సో ఈయన ఈ సముద్ర మార్గం ద్వారా, ఓకే, సో మ్యాజిలాన్ వాజ్ ది ఫస్ట్ పర్సన్ హూ వయోజ్డ్ అక్రాస్ ది గ్లోబ్. మొత్తం అంతా గ్లోబ్ అంతా చుట్టూ వచ్చినటువంటి పర్సన్ ఎవరంటే మనకి మ్యాజిలాన్. ఓకేనా. సో sailors and travelers so had a great contribution in the map making. So cartographers collected information from the map making. Okay, so మనకి ఈ ట్రావెలర్స్, sailors ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో మరి మ్యాప్ మేకర్స్కి చాలా యూజ్ అయిందనమాట. ఓకేనా. మ్యాప్స్ని ప్రిపేర్ చేసేటువంటి వాళ్ళను మనము కార్టోగ్రాఫర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. కార్టోగ్రాఫర్స్. సో వీళ్ళకి ఆ సెయిలర్స్, ట్రావెలర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అయిందనమాట. ఓకే. సో స్టార్టింగ్లో అక్కడ ఉన్నటువంటి కేవ్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కార్టోగ్రాఫర్స్. సో దాని ద్వారా ఈ మ్యాప్స్ మేకింగ్ చేసే దానికోసం వీళ్ళకి యూజ్ఫుల్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు వరల్డ్లో ఫస్ట్ టైం మ్యాప్స్ని ప్రిపేర్ చేసేటువంటి పర్సన్స్ చాలా ఉన్నారు. 8th క్లాస్కి వస్తే మనకి డిఫరెంట్ మ్యాప్ మేకర్స్ ఇన్ ది డౌన్ ఏజెస్ అనేటువంటి టాపిక్ ఉంది, అక్కడ క్లియర్గా తెలుసుకుంటారు. సో ఇన్ ద ఎర్లియర్ ఏజెస్ ఫస్ట్ టైం మ్యాప్స్ వర్ ప్రిపేర్డ్ బై సుమేరియన్స్ అండ్ బ్యాబిలోనియన్స్ అండ్ ఆల్సో దే ప్రిపేర్డ్ మ్యాప్స్ ఆన్ క్లే టాబ్లెట్. ఓకే, ఒక మట్టి పలకలు ఏవైతే ఉన్నాయో ఈ మట్టి పలకల పైన వాళ్ళు మ్యాప్స్ అనేటువంటివి ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు? డౌన్ ఏజెస్లో. ఎవరెవరు ప్రిపేర్ చేశారు? ఫస్ట్ టైము సుమేరియన్స్, నెక్స్ట్ బ్యాబిలోనియన్స్, అండ్ నెక్స్ట్ ఎవరంటే మనకి గ్రీక్స్. సో గ్రీక్స్ కార్టోగ్రాఫర్స్ ఆర్ గ్రీక్ మ్యాప్ మేకర్స్ Anaximander and Hecataeus and Herodotus, okay, prepared maps from the arranging places from west to east, okay, or east to west. So map ను వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఫస్ట్ టైం ఈ గ్రీక్స్ మ్యాప్ మేకర్స్ హెరిడోటస్, అనాక్సిమాండర్, హెకాటియస్. సో వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఫస్ట్ టైం మ్యాప్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్స్ అనేటువంటి ఇచ్చారు. సో వీళ్ళు జస్ట్ ఫస్ట్ టైం దేనికోసం వీళ్ళు మ్యాప్స్ ప్రిపేర్ చేశారంటే యాక్చువల్లీ సుమేరియన్స్ హ్యాండ్ ఓవర్లో ఈ టెంపుల్స్ అనేటువంటివి ఎక్కువ ఉండేవి, టెంపుల్స్ కి సంబంధించినటువంటి ల్యాండ్. సో మరి వీళ్ళు ఈ ల్యాండ్ ఈ టెంపుల్ ని సెంటర్ పాయింట్ అవుట్ చేస్తూ సో రిమైనింగ్ ల్యాండ్ అంతా కూడా ఇలా ఒక క్లే టాబ్లెట్ పైన వాళ్ళు డ్రా చేసుకున్నారు. దానికోసం ఆ ఇన్కమ్ ని ఎస్టిమేషన్ చేసే దానికోసం సుమేరియన్స్, బ్యాబిలోనియన్స్ మ్యాప్స్ ని ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ గ్రీక్స్ మనకి డైరెక్షన్స్ వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ అనేటువంటి డైరెక్షన్స్ లో మ్యాప్స్ ని ప్రిపేర్ చేస్తూ వచ్చారు. తర్వాత అనదర్ గ్రీక్ మ్యాప్ మేకర్ నేమ్ ఈస్ టాలెమీ అనేటువంటి పర్సన్ ఫస్ట్ టైం లాంగిట్యూడ్ రేంజెస్ ని యూజ్ చేసి మనకి మ్యాప్స్ ని తయారు చేస్తూ వచ్చాడు. ఓకేనా. సో ఈ రిమార్కబుల్ మ్యాప్స్ ఆర్ మేడ్ బై టాలెమీ అండ్ another map maker name is Gerardus Mercator. Introduced projection map. Gerardus Mercator.
సో ఈయన మనకి ప్రొజెక్షన్ మ్యాప్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు, ప్రొజెక్షన్. ఓకేనా? సో దీని తర్వాత మనకు దీన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ డే ఉన్నటువంటి మ్యాప్స్ని మనము ప్రిపేర్ చేస్తున్నాము. సో వీళ్ళ తర్వాత మనకి చాలా ఉన్నారండి. సో మనకి అరబ్స్ కొన్ని మ్యాప్స్ ప్రిపేర్ చేశారు, చైనీస్ కొన్ని మ్యాప్స్ ప్రిపేర్ చేశారు. ఓకే, నెక్స్ట్ మనకు ఇంకా అకార్డింగ్ టు ద బైబిల్ కొన్ని మ్యాప్స్ ప్రిపేర్ చేశారు. ఇలా చాలా ఉన్నాయి మ్యాప్స్. ఇవన్నీ మీరు 8th క్లాస్లో తీసుకుంటారు. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మ్యాప్స్ అంటే వాట్ ఈస్ మీన్ బై మ్యాప్? ఓకేనా? మ్యాప్స్ యూజెస్ అండ్ ఎర్లీ ఏజెస్ మ్యాప్స్. ఎర్లీ ఏజెస్ some members prepared maps. Okay, Sumerian, Babylonians, Greeks, and also Arabs, Chinese. Okay, according to the Bible. And finally Mercator projection map. Okay na? So idandi. So manam next video lo index of maps. Index of means so directions ఏమేమి ఉన్నాయి మనకి. ఓకే, components, sorry, not directions, components of maps we discuss next video. ఓకే ఓకేనండి, నెక్స్ట్ వీడియో ఏం అవసరం లేదు, ఇదే వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ లెర్నింగ్. ఇండెక్స్ ఆఫ్ మ్యాప్. Index of map. First one is title. Index of map లో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే టైటిల్. సో టైటిల్ ఆఫ్ ద మ్యాప్ సేస్ అబౌట్ ద థీమ్ ఆర్ సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఆఫ్ ది మ్యాప్. టైటిల్ అంటే మనకు తెలుసు ఏంటి. టైటిల్ అంటే మనం ఒకటి ఏదన్నా ఒక మెసేజ్, ఒక ప్యాసేజ్ రాయాలనుకోండి, పైన ఒక టైటిల్, మీరు ఇంగ్లీష్లో పేరు ఇస్తారు కదండి, అలా టైటిల్. ఈ టైటిల్ అనేటువంటిది మెయిన్గా దేనికి సంబంధించిందంటే సబ్జెక్ట్ ఆర్ థీమ్ ఆఫ్ ఎ మ్యాప్ ఈజ్ కాల్డ్ టైటిల్. సో మనకి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ మ్యాప్లో దాని యొక్క టైటిలే, దాని యొక్క ఇన్ఫర్మేషన్ టైటిలే మనకి ఇక్కడ ఉండేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది పాపులేషన్కి అయితే పాపులేషన్, ఓకేనా, నెక్స్ట్ ఫిజికల్ అయితే ఫిజికల్, అలా. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఎక్కడ ఉంటుంది మనకి? టాప్ ఆఫ్ ది మ్యాప్. ఓకే, ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ది టాప్ ఆఫ్ ది మ్యాప్. నెక్స్ట్ సెకండ్ వన్ డైరెక్షన్స్. నెక్స్ట్ వన్ డైరెక్షన్స్. Generally maps are prepared showing the north direction on the top of the map. సో మనకి ఈ మ్యాప్ పాయింట్లో మనం ఏ మ్యాప్ తీసుకున్నా అందులో మనకి టాప్ ఆఫ్ ది మ్యాప్ మనకి ఏ డైరెక్షన్ ఉన్నట్టు నార్త్. ఒక్క డైరెక్షన్ తెలిస్తే చాలండి, రిమైనింగ్ డైరెక్షన్స్ అన్ని మనమే డ్రా చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ కాబట్టి దీనికి ఆపోజిట్ సౌత్, నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటిది ఈస్ట్ ఆపోజిట్లో ఉన్నటువంటిది వెస్ట్. సో మధ్యలో ఉన్నటువంటి డైరెక్షన్స్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి డైరెక్షన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ స్కేల్. యాక్చువల్లీ ది స్కేల్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. సో వన్ ఈజ్ స్టేట్మెంట్ స్కేల్. Second one is graphical. Statement scale, graphical scale, and representation fraction. RF, representation fraction. యాక్చువల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎస్ఏ రూపంలో కానీ లేదా ఈజీగా అర్థం చేసుకునే దానికి ఉంటే దాన్ని ఏమంటామంటే స్టేట్మెంట్. సపోజ్ ఎగ్జాంపుల్ 1 centimeter is equal 10 kilometers like that. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు ఈ స్కేల్ అనేటువంటిది ఈజీగా తెలుసుకునే దానికి ఉంటే మనకి దాన్ని ఏమంటామంటే స్టేట్మెంట్ స్కేల్. నెక్స్ట్ గ్రాఫికల్ స్కేల్. సో expansion or reduction of the size of the map, the scale given
ఇన్ దిస్ ఆల్సో చేంజెస్ అక్యురేట్లీ. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి మ్యాప్ పాయింట్ ఏంటి, ఓకే, ఈ యొక్క దాన్ని పెంచినా లేదా తగ్గించినా దానికి కన్వెంట్గా స్కేల్ అనేటువంటిది చేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఆర్ఎఫ్, సో రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మనం ఎటువంటి మెజర్మెంట్స్ అయినా తీసుకోండి, అవి ఇంచెసా లేదా సెంటీమీటర్సా కిలోమీటర్సా, ఓకే. సో మనం ఎలాంటివి తీసుకున్నా సరే సో ఇందులో ఉన్నటువంటి రేషియో అనేటువంటిది చేంజ్ అవ్వదండి, వాటిని మనము రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా. సో టైటిల్, డైరెక్షన్ అండ్ స్కేల్. నెక్స్ట్ వన్ ఈజ్ కన్వెన్షనల్ సింబల్స్. యాక్చువల్గా మ్యాప్లో ఉన్నట్లు, ఓకే, మ్యాప్లో ఉన్నట్టు ప్లేసెస్ని మనం రాసుకోవాలంటే కొంచెం కష్టం, అవునా. సో మ్యాప్లో స్కూల్ ఉంది, స్కూల్ అంత ప్లేస్ దాన్ని ఆక్యుపై చేయాలి, ఓకే. సో ఇట్ ఈస్ డిఫికల్ట్, ఓకే. కాబట్టి మనం ఏం చేస్తాం, యాక్చువల్ ప్లేసెస్ కంటే మనం కొన్ని సింబల్స్ అనేటువంటి ఇచ్చుకుంటా ఉంటాం, ఓకే. సో మ్యాప్ మేకర్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి సింబల్స్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకే. రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి సింబల్స్ ఏంటి, రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి సింబల్స్నే పార్టీకి సింబల్స్గా ఇవ్వడం కూడా జరిగింది. యాక్చువల్గా మ్యాప్ మేకర్స్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా, సో ఈ మ్యాప్ ప్రిపేర్ చేసేదానికోసం సో కొన్ని కన్వెన్షనల్ సింబల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో డిస్టెన్స్కి సంబంధించి, సో డిస్టెన్స్కి ఇలా, అండ్ మౌంటైన్ ఉంటే ఇలా, ఓకే. వాటర్ ఉంటే బ్లూ కలర్, ఓకే. అండ్ నెక్స్ట్ కలర్స్లో వచ్చినప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మౌంటైన్ ఉంటే ఇలా, మౌంటైన్ పీక్, ఓకే. సెల్ టవర్ ఉంటే అక్కడ ఉన్నటువంటి సెల్ టవర్లకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది అనమాట, ఓకే. ఏం లేదండి, ఇక్కడ ఉన్నటువంటి కన్వెన్షనల్ సింబల్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి సింబల్స్నే ఇవ్వడం జరుగుతుంది మ్యాప్ మేకర్స్, ఓకే. వాటిని కన్వెన్షనల్ సింబల్స్ అంటారు. నెక్స్ట్ కలర్స్. మనం మ్యాప్స్ని చూసేటప్పుడు మ్యాప్లో మనకు కొన్ని కలర్స్ కనిపిస్తాయి. ఇది 5th వన్, కలర్స్. యాక్చువల్గా మనకు గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ లైట్ రెడ్ కలర్, ఓకే. ఇలా కలర్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కలర్ యాక్చువల్లీ యూజ్ ఇన్ ఫిజికల్ మ్యాప్ అండ్ థీమాటిక్ మ్యాప్స్, ఓకే. ఫిజికల్ మ్యాప్లో మనకి థీమాటిక్ మ్యాప్లో అండ్ మనకి ఈ కలర్స్ అనేటువంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రీన్ కలర్ ఉందనుకోండి, ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టు గ్రీన్, ఓకే. గ్రీన్ కలర్ అంటే మనకి ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టు. నెక్స్ట్ లైట్ గ్రీన్ ఉందనుకోండి, గ్రాస్ ల్యాండ్స్, లైట్ గ్రీన్ గ్రాస్ ల్యాండ్, ఓకే. నెక్స్ట్ ఎల్లో కలర్ ఉందనుకోండి, ప్లాట్యూ రీజన్, ఎల్లో ప్లాట్యూ రీజన్. గ్రీన్ ఉంటే ఫారెస్ట్, లైట్ గ్రీన్ ఉంటే గ్రాస్ ల్యాండ్స్, అలా, ఓకే. మరి మౌంటైన్ ఉంటే డార్క్ గ్రే అని, లైట్ గ్రే ఉంటే మనకి హిల్స్ అని, ఇలాంటి కలర్స్ అన్ని కూడా మనకు మ్యాప్స్లో ఉంటాయి. నెక్స్ట్ ప్యాటర్న్స్, ఓకే. సో ప్యాటర్న్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ ప్యాటర్న్స్. సో ప్యాటర్న్స్ ఆర్ స్పెషల్ ప్రొవెన్షన్ యూజ్డ్ ఇన్ ద మ్యాప్ డిస్క్రైబ్ ద వల్నరబుల్ ఇన్ఫర్మేషన్, ఓకే. సో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఓకే, దాన్ని క్వాలిటివ్గా అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ప్యాటర్న్స్ అనేటువంటివి కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ లెజెండ్ మీన్స్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చి ఉంటాడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునేటువంటి మ్యాప్ పొలిటికల్ మ్యాప్ అనుకోండి. సో పొలిటికల్ మ్యాప్కి సంబంధించి లెజెండ్ అనేటువంటిది ఇలా ఉంటుంది.
So legend nothing but a table of symbols or tools is called legend, used in the map or explain briefly to understand. Okay, so that one we use legend here. Okay, so state boundaries ఉంటాయి ఇలా. ఓకే, డిస్ట్రిక్ట్ బౌండరీస్ ఉంటాయి ఇంకొంచెం చిన్నగా. ఓకేనా, నెక్స్ట్ రైల్వే లైన్ ఉంటాయి ఇలా. ఈ సింబల్స్ అన్ని మనకు మ్యాప్ పాయింట్లో అవి డౌన్లో అయినా ఉండొచ్చు, అప్లో అయినా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్. సో యాక్చువల్లీ లాటిట్యూడ్ యూజ్ చేసి మనము ఒక ప్లేస్లో ఉన్నటువంటి క్లైమేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లాంగిట్యూడ్స్ని యూజ్ చేసి ఒక ప్లేస్కి సంబంధించినటువంటి టైం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐడెంటిఫై ది లొకేషన్ ఆఫ్ ప్లేస్. Latitudes and longitudes, they are also useful. Guess the information, time information about the particular place. Okay, so ఇది మనకు latitudes and longitudes కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు ఒక మ్యాప్ కి సంబంధించినటువంటి ఇండెక్స్. టైటిల్ ఫస్ట్ వన్, టైటిల్ తర్వాత డైరెక్షన్స్ తర్వాత మనకేంటి నెక్స్ట్ కలర్స్, patterns and legend, latitudes and longitudes and also scale. So these are the index of maps. So next video lo manam types of maps అనేటువంటి డిస్కషన్ చేద్దాం. ఓకే.